హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా నేనైతే ఆ వేడుకలను చూడడానికి అయితే స్టార్ట్ అవుతున్నాను. మొత్తానికైతే కనుక 10 years కంప్లీట్ అయ్యింది మనం తెలంగాణను సాధించడం అనేది. సో ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తారు తెలంగాణ ప్రజలు మొత్తము. అలాగే ఇక్కడ రోడ్లన్నీ క్లోజ్ చేశారు, ఎక్కడ చూసినా ట్రాఫిక్. అలాగే ఈ వేడుకలు చూడడానికి అయితే కనుక ప్రజలందరూ కలిసి తండోపతండాలుగా అయితే వస్తున్నారు. సో ఆ వీడియో మీకు చూపించడానికి నేనైతే ఇక్కడికి వెళ్ళాను. సో ఇక్కడైతే కనుక ఇది స్తూపం ఉంటుంది కదా, ఈ స్తూపం వచ్చేసి మనము మామూలుగా అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళరు ఇంతవరకు, కానీ ఈ రోజు అయితే కనుక అక్కడికి స్టూడెంట్స్ వెళ్ళి మరీ చూసారు. సో ఇక్కడ చూడండి స్టాల్స్ కూడా పెట్టారు అనమాట. ఇదంతా మొత్తం ట్యాంక్ బండ్ ఏరియా. ఈ ట్యాంక్ బండ్ ఏరియాలో అయితే కనుక ఇక్కడ నారపీచులు, అలాగే ఇక్కడ చెక్క బొమ్మలు ఉంటాయి కదా, ఆ చెక్కతో చేసిన బొమ్మలు కూడా ఇక్కడైతే కనుక వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో చాలా ట్రెడిషనల్గా కూడా వాళ్ళందరూ అయితే ముస్తాబయ్యారు. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే చెక్కతో ఎంత బాగా తయారు చేస్తారు ఈ బొమ్మలను అయితే, వాళ్ళకైతే కనుక హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కావచ్చు, అలాగే వినాయకుడు కావచ్చు, అలాగే డిఫరెంట్ చెక్కతో చేసిన బొమ్మలు అయితే కనుక మనకు అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ లక్కతో చేసిన బ్యాంగిల్స్ కూడా మనకైతే కనుక అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరూ ఆ లక్క గాజులు అనేవి ఇష్టపడుతుంటారు లేడీస్ అందరూ. సో అవి కూడా మనకి ఇక్కడ స్టాల్స్ అనేవి మనకి పెట్టారనమాట. సో ఈ చిన్న వినాయకుడు అయితే కనుక నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ నారపీచుతో చేసిన ఇవి బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మలు ఉన్నాయి. అలాగే మనం ఏమన్నా ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనము చిన్న బ్యాగ్లలో పెట్టుకొని పోతుంటాం కదా, టెంకాయ కానీ ఇలాంటివి. సో అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇలాంటి బుట్టలు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసాయి. అది కాక ఇక్కడైతే కనుక ఇక్కడ వరి ఉంటుంది. ఆ వరి కూడా ఇప్పుడు పక్షులు తింటాయి కదా వరి అనేది, సో అది కూడా ఇక్కడ గుత్తిగా ఇక్కడ పెట్టారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ స్టాల్స్ అన్ని మీకు అయితే ఒక్కసారి చూపించేస్తాను. సో ఫైనల్గా అయితే కనుక రేవంత్ రెడ్డి కోసం అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే కనుక బతుకమ్మ అంటే ఇప్పుడు తెలంగాణ అంటే బతుకమ్మనే కదా, సో ఆ బతుకమ్మను పట్టుకొని కూడా ఇక్కడ చాలామంది అయితే కనుక లేడీస్ అందరూ నృత్యాలు కూడా చూడడం అయితే మనము చూస్తున్నాము. అలాగే ఈ పక్కన ఈ చూడండి ఇక్కడ డ్యాన్స్ కూడా చాలా బాగా వేస్తున్నారు వాళ్ళందరూ అయితే కనుక. సో మొత్తానికైతే కనుక 10 years తెలంగాణ సాధించడం వల్ల బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగానే నడుస్తున్నాయి. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి వచ్చేసారు. నేనైతే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డిని చూడడం అయితే కనుక నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో చూడండి జనాలు చూస్తే కనుక ఎంతమంది తండాలుగా వస్తున్నారు, ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు ఈ జనాలందరూ. సో ఆ వీడియో అయితే మీకోసం చూసి బాగా ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అయితే ఈ పారాషూట్ బెలూన్ అయితే మనకైతే కనుక కనువిందు చేస్తుంది. ఇక్కడ చూస్తే ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి అయితే కనుక పూలన్నీ ఇట్లా జనాల మీద విసిరేస్తుంది, అలాగే వాళ్ళకి నమస్కారం చెప్తుంది. అలాగే తెలంగాణ జై తెలంగాణ అనే నినాదాలతో అయితే కనుక ఆ అమ్మాయి అయితే ప్రతి ఒక్కరి చూపు అయితే ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఆ వీడియోని అయితే తమ మొబైల్స్లో అయితే కనుక బంధించేశారు. ఇదైతే ప్రత్యేక ఆకర్షణగానే చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా వీడియో చూశారు కదా, ఎలా ఉందో నాకైతే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇక్కడ మనమైతే కనుక అయోధ్య రామ మందిరం కూడా మనకు దర్శనం ఇస్తుంది. ఈ అయోధ్య రామ మందిరం కూడా చెక్కతో చేశారు, చాలా బాగుంది. ఇదైతే కనుక నాకైతే కనుక లాస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇది కనిపించింది. సో ఆ వీడియో కూడా మీకు చూపించడానికి అయితే నా మొబైల్ అయితే బంధించేశాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.